ఈ 42% రిజర్వేషన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది? నిజంగా 42% రిజర్వేషన్ ఇస్తుందా? 42% లేకుంటేనే ఒకవేళ ఎన్నికలకు వెళ్తుందా? మరి ఒకవేళ ఎన్నికలకు వెళ్తే పరిస్థితి ఏంటి? వెళ్ళకపోతే పరిస్థితి ఏంటి? సుప్రీంకోర్టులో నిజంగా ఒకవేళ ఈ జీవో నెంబర్ 9 పైన సుప్రీంకోర్టుకు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వెళ్తే సుప్రీంకోర్టులో బీసీలకు అనుగుణంగా 42% రిజర్వేషన్కి ఆమోదిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్తుందా అంటే లేదనేటువంటి ఆన్సరే వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ 42% రిజర్వేషన్కి సంబంధించి సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా కానీ అవకాశం లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ అయ్యేది ఉంటే ఇక్కడ హైకోర్టులే అయిపోతుండే. 2 రోజులు వాదనలు విన్నారు. ఆ వాదనలు విన్న తర్వాత ఇంకా ఇంప్లీట్ పిటిషన్లు ఇవంతా కత్తంత అది నడిచింది మొత్తం కూడా. అది నడిచినా కానీ ఇంకా పూర్తి స్థాయిలో ఏం లేదు, జీవో నెంబర్ 9 పైన స్టే విధిస్తున్నామని చెప్పేసింది హైకోర్టు. ఇక సుప్రీంకోర్టుకు పోతే 2 నిమిషాల పని ఖతం చేసి పడేస్తారు. లేదు అట్లేం లేదు వెళ్ళిపోరని చెప్పేసి. అంటే ఇప్పుడు ఒక కలరింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే మేము సుప్రీంకోర్టుకు పోతున్నాం, సుప్రీంకోర్టుకు పోయి బీసీ హక్కులు సాధించేందుకు 42% రిజర్వేషన్ ఇచ్చేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం, కాకపోతే ఏంటంటే ఇట్లా జరిగింది అని చెప్పడానికి. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి ఒకటే ఒక మార్గం ఏంటంటే అంటే ఒకవేళ మరి ఇప్పుడు పాత రిజర్వేషన్ల ప్రకారం ఆ 23% రిజర్వేషన్ల ప్రకారం మరి ఎన్నికలకు వెళ్తారా అంటే వెళ్ళే పరిస్థితి లేదు. వెళ్తే అక్కడ పబ్లిక్ నుంచి పూర్తి వ్యతిరేకత. దీంతో ఏం చేయాలన్నటువంటి ఆలోచనలో పడ్డది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఒకటే మార్గం ఉన్నది. ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి. కేంద్రం దగ్గరికి ఇక్కడ అఖిల పక్షాన్ని తీసుకొని పోవాలి. తర్వాత ఇక్కడ ఢిల్లీ స్థాయిలో ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తే నిజంగా 42% రిజర్వేషన్కి ఓకే అయితే ఆ తర్వాత పార్లమెంట్లో బిల్లు పెడితే అంత పెద్ద కథ కాదు. అదంతా జరిగితే అప్పుడు 42% రిజర్వేషన్. అప్పటి వరకు లేదు. మరి లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లా అంటే పోతే పొంతి వాయిదా వేసుకుందాం అనే పరిస్థితుల్లో ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం. కారణం ఏంటంటే ఒకవేళ ఇప్పుడు పెడితే కూడా ఆటోమేటిక్గా వ్యతిరేకమైనటువంటి ఓటే వస్తుంది. కాబట్టి బీసీలందరూ కూడా ఒక్కటైనరు, చైతన్యమైనరు. కాబట్టి పరిస్థితి మొత్తం కూడా చేజారిపోయింది అని చెప్పేసి క్లియర్గా ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో మరి ఏం చేయాలంటే ఇంకేం చేసేది లేదు. కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి మాట్లాడి రకరకాలుగా ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి బీసీ సంఘాల నేతలు కూడా అంటూ ఉన్నారు. అంటే ఈ రేపు జరగాల్సినటువంటి బంద్ 18వ తారీఖు వాయిదా వేస్తున్నాం, తర్వాత పూర్తి స్థాయిలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీంతోపాటు ఏది ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలని చెప్పేసి దీనికే మొత్తం కూడా అడ్డుపడతా ఉన్నారు కదా. ఇదే ఉద్యమాన్ని చట్టసభల్లో కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తర్వాత ఎంపీలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ కావాలనేటువంటి ఉద్యమం నడిస్తే బాగుంటుంది అని చెప్పేసి బీసీ సంఘాల జేఏసీ నిన్న ప్రకటించింది. ఇక పరిస్థితి మొత్తం కూడా ఏది ప్రజల చేతిలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైనా ఉద్యమం ఒక నాయకుడి చేతిలో ఉన్నప్పుడు కొంతవరకు ఆ నాయకుడిని మేనేజ్ చేస్తే ఆ ఉద్యమం ఆగేటువంటి పరిస్థితి, లేకపోతే ఇంకేమైనా దారి మళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. నాయకుడి చేతిలో నుంచి ప్రజల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకెవ్వడు ఆపేది ఉండదు లెక్క. ఎందుకంటే అగ్గిపుల్ల ముట్టించినప్పుడు ఉప్పు అంటే పోతుంది. ఒకవేళ ఈ అగ్గిపుల్ల ముట్టించిన తర్వాత కొన్ని కట్టెలు తలగబడి పోతుంటే ఆ తర్వాత వచ్చేటువంటి ఎంత పెద్ద గాలి వచ్చినా కానీ ఆ అగ్గికి తోడవుతుంది తప్ప అది మంట నార్పేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు. కాబట్టి ఉద్యమం ఉధృతమైనప్పుడు, ప్రజల్లో పూర్తిగా చైతన్యం వచ్చినప్పుడు, బీసీలకు సంబంధించినటువంటి విషయం పైన అవగాహన వచ్చినప్పుడు 100% ఇది ప్రజల ఉద్యమం అవుతుంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఉద్యమం ప్రజల ఉద్యమం అయింది. ప్రజలు పూర్తి చైతన్యంతో ఉన్నారు. ఒకవేళ ఇక్కడ రర్ర నాయన ఇప్పుడు మీ సంగతి ఏందో చెప్తా అనే కాడున్నారు లెక్క. ఎందుకంటే కొంతమంది కొన్ని వర్గాల వాళ్ళు సంబరాలు పింబరాలు చేసుకుంటున్నారు. ఈ సంబరాలు పింబరాన్ని అని బంద్ అవుతాయి. ఎందుకంటే మీరు ఎంత వేస్తే, ఒకవేళ బంతిని ఎంత గట్టిగా కిందికి కొడితే అంత పైకి లేస్తుంది అన్నట్టు, మీరు ఎంత రెచ్చగొడితే అంత మంచిగా జరుగుతుంది ఏది బీసీ ప్రజలకు. కాబట్టి మీరు చేస్తుంది కూడా చాలా సంతోషం, చేసుకోండి. మీరు అట్లా చేస్తేనే కొంతమంది లేవని వాళ్ళు కూడా లేస్తారు, సోయి రాని వాళ్ళు కూడా సోయి వస్తుంది. కాబట్టి అటువంటివి చేయండి, మంచిదే, అది మంచి కార్యక్రమం. దాన్ని ఇంకా స్వాగతిస్తూ ఉన్నాం. ఇంకెన్ని చేయాలనుకుంటే అట్లా చేసుకోండి, రెచ్చగొట్టండి కావాలంటే. కాబట్టి మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామం ఇట్లా ఉన్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు సంబంధించి
ఇప్పుడు ఇక్కడ స్థానిక సంస్థలు తర్వాత ఇవన్నీ అనుకుంటాము. ఈడబ్ల్యూఎస్ పేరుతోటి నిన్న చూసినాం కదా మనము కోర్టులలో, అంటే హైకోర్టుకు సంబంధించినటువంటి సబార్డినేట్ ఉద్యోగాలకు సంబంధించి జిల్లాల వారీగా ఉద్యోగాలు తీసుకుంటే మొత్తం కూడా ఈడబ్ల్యూఎస్ 50%, 60%, డైరెక్ట్ 50%, 60%. అరే న్యాయస్థానంలో న్యాయం జరగకపోతే అన్యాయమే జరిగితే ఇంకెడిగోతారా నాయన పరిస్థితి ఏంది? అదే కాదు, ఇంకా అసలు యాక్చువల్గా ఇప్పుడు ఏంది, ఆర్టీసీ డ్రైవర్లకు సంబంధించి ఈ డ్రైవర్లకు సంబంధించి కూడా మొత్తం రిజర్వేషన్ మొత్తం అక్కడ ఈడబ్ల్యూఎస్, తర్వాత బీసీసీ ఏంటంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి బీసీసీ ఇస్తారు. అందులో కూడా అంటే ఒక వర్గానికి అసలు యాక్చువల్గా రిజర్వేషనే వర్తించదు. అటువంటప్పుడు వాళ్లకు కూడా అసలు యాక్చువల్గా అసలు అందులో క్యాండిడేట్స్ లేనప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టుగా చేసి అవి అమ్ముకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. తర్వాత చాలామంది నిన్న మిత్రులు ఫోన్ చేసిండ్రు, ఏది హైకోర్టులో జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి మేము రాష్ట్రము అత్యధిక మార్కులు వచ్చినాయి, కాకపోతే ఏంటంటే ఈడబ్ల్యూఎస్ పేరుతోటి 50%, 60% ఇచ్చుకుంటే పోతే మనకు బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు అందరికీ కూడా అన్యాయం జరుగుతుందన్న ఏం చేద్దామని చెప్పేసి నిన్న ఫోన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మొత్తం కూడా మీరు చేసినటువంటి పాపాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇంకెంత అంటే తెలియకుండా చేస్తారు అసలు యాక్చువల్. కాకపోతే ఏంటంటే ఇది బహిరంగంగా రిజర్వేషన్ ఎంత బాబు, ఈడబ్ల్యూఎస్కి ఒకవేళ ఇచ్చింది ఎంత? ఓపెన్లో 10% కదా, ఓపెన్లో 10% అంటే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 5% కదా, కాదు 100% 10% అని చెప్పేసి 10% ఇచ్చుకుంటూ పోతున్నారు. ఆ 10% కాదని ఆయన అనుకుంటే ఇప్పుడు 50%, 60% ఇచ్చుకుంటూ పోతున్నారు. దీంతో మొత్తం కూడా బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలందరికీ కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అన్యాయం ఎక్కువైనప్పుడు, పెచ్చరిల్లిపోతున్నప్పుడు దీన్ని ఆపడానికి ఉద్యమాలు, దీన్ని ఆపడానికి విప్లవాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి అదే జరుగుతూ ఉంది. ప్రజల్లో చైతన్యం వచ్చింది, అది సంతోషకరం. ఇక మరోవైపు ఇక్కడ ఏది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మొత్తం కూడా యుద్ధ వాతావరణం కనిపిస్తూ ఉంది. పాకిస్తాన్ మీద దాడి చేసింది ఆఫ్ఘనిస్తాన్. ఎందుకంటే అటువంటి పరిస్థితే ఉండాలి. ఇటువంటి టైంలో ఏం చేయాలంటే ఇక భారత్ ఏం చేయాలి, ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్ చేయాలి. సరే అది మంచి చేస్తుందా చెడు చేస్తుందా తర్వాత విషయం, కానీ శత్రువును కొట్టాలంటే శత్రువుకు మిత్రుని చేసుకొని సపోర్ట్ చేసేసి గుద్దితే ఆ పాకిస్తాన్ పని కూడా అవుతుంది. ఇటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. తర్వాత ఎస్ఆర్ఎస్పి 2కి రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెడుతున్నట్టుగా నిన్న ముఖ్యమంత్రి ప్రకటించిండు. సంతోషం. ఇట్లనే బీసీ నాయకులకు సంబంధించినటువంటి అంశం పైన వచ్చినప్పుడు కూడా ఇప్పుడు మా నోముల నరసింహయ్య చనిపోయాడు. మరి నోముల నరసింహయ్య పేరు కూడా ఆయన సుదీర్ఘకాలం పాటు సిపిఐ పార్టీలో ఉన్నాడు. తర్వాత అక్కడ రకరకాల సరే ఏదో జరిగినప్పటికీ మరి ఆయన సుదీర్ఘకాలం పాటు పనిచేసిండు, ప్రజల కోసం పనిచేసినటువంటి నాయకుడు. మరి ఆ నోముల నరసింహయ్య పేరు కూడా ఏదో ఒక ప్రాజెక్టుకో లేకపోతే ఏదో ఒక దానికి పెట్టొచ్చు కదా, కానీ పెట్టరు. ఎందుకంటే ఇది బీసీలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి అటువంటి చేరనమాట. కాబట్టి మనము ఆలోచించాల్సింది, తర్వాత అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే అక్కడ గద్దె మీద ఉంటారో, ఎవరైతే వాళ్ళు రూల్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఏది అనుకుంటే అది చేసుకుంటూ పోతారు. కొన్ని వర్గాలను పక్కకు పెట్టుకోవడం వల్ల అంటే ఇప్పుడు చైతన్యం వచ్చింది కాబట్టి ఇదంతా కూడా తెలుస్తూ ఉంది. తెలిస్తే మంచిదే. ఇది ఇప్పుడు చైతన్యం వచ్చింది కాబట్టి బరాబర్ లెక్క తేలిపోతుంది. ఇక మన న్యూస్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. మహమ్మారిపై అవగాహనకు మహాపరుగు అని చెప్పేసి నిన్న క్యాన్సర్కి సంబంధించి రన్ నిర్వహించిండ్రు. క్యాన్సర్పై అవగాహన పెంపొందించేందుకు గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ 2025 నిర్వహించారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో 2K, 5K, 10K విభాగాల్లో చేపట్టిన ఈ పరుగులో యువకులు, ఐటీ ఉద్యోగులు, వైద్యులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ, పోలీస్ కమిషనర్లు సజ్జనార్, అవినాష్ మహంతి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ చిన్నబాబు తదితరులందరూ కూడా పాల్గొన్నారంట. క్యాన్సర్ పైన అవగాహన కోసం నిజంగా అసలు యాక్చువల్గా క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఏం కథ అనే దానిపైన పూర్తిగా అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే క్యాన్సర్ మహమ్మారి అది వచ్చిందంటే ఇక అసలు యాక్చువల్గా చచ్చుడే అన్నట్టున్నది పరిస్థితి. కాబట్టి ప్రాథమిక స్థాయిలో గుర్తించాలనుకుంటే ప్రాథమిక స్థాయిలో ఎట్లా గుర్తించే పరిస్థితి ఎట్లుంటుంది? ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్లు అంటే సాధారణ ప్రజలకు కుదరదు, అంత ఈజీగా ఉండదు. అటువంటి పరిస్థితుల్లో ఎట్లా దాన్ని గుర్తించడం ఎట్లా, దాన్ని ఒకవేళ వస్తే దాన్ని ఎదుర్కోవడం ఎట్లా, రాకుండా ఉండాలంటే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, దీనిపైన ప్రత్యేక అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది. మేము కూడా ఒకవేళ ప్రయత్నం చేస్తాం. ఈ క్యాన్సర్
నిపుణులు ఎవరైతే ఉంటారో, దానికి సంబంధించినటువంటి వైద్య నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోని సంప్రదించి ఒక ఇంటర్వ్యూ కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలామంది బాధపడతారు. క్యాన్సర్ కానీ, కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధులు కానీ, రకరకాలుగా కొన్ని ఉన్నాయి దీర్ఘకాలిక వ్యాధులు, చాలా ప్రజలను ఇబ్బంది పెట్టేటి. కాబట్టి దానిపైన అవగాహన కల్పించాలి. అదుపు తప్పితే 60 అడుగుల లోతులోకి వెళ్తాయట. ఇగో ఏడా కుమ్రంభీం జిల్లాలో, కుమ్రంభీం జిల్లా కెరిమెరి మండలం ఉప్పుగూడ సమీపంలో రహదారి పక్కనే ప్రమాదకరంగా నోరు తెరిచి ఉన్న లోతైన చెరువు ఇది. ఈ రహదారి గుండా నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక ఘాట్ రోడ్డు కావడంతో పొరపాటున వాహనం అదుపు తప్పితే సుమారు 60 అడుగుల లోతులోకి పడిపోతుందట. ఇక ఎక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డులు కూడా లేదంట. ఇక్కడ ఉన్నది ఇది లేదు సరికదా, కనీసం రక్షణ గోడను కూడా నిర్మించలేదు. దీంతో అటు ప్రయాణికులు ఇటు వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. జస్ట్ ఇక్కడ రక్షణ గోడను నిర్మించాలి, లేకపోతే ఇక్కడ అదేందో ఏంటి పైప్లు ఉంటాయి కదా, వాటితో ఏర్పాటు చేయాలి. కానీ ఏవి వేయకుండా అట్లా పెట్టేసిందంట. జస్ట్ కొంచెం ఏమర్పాటు అట్లయితే 60 అడుగుల లోతులో పడుతుంది. 20 మీటర్ల లోతుల పడిపోతుంటారు. ఇక ఇటువంటి వాటిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే రోడ్లు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి, వాటికి సంబంధించి రోడ్డు కూడా కల్పించాలి. ఇప్పుడు మా ఊరికి యాక్చువల్గా మరి బీర్లా ఐలయ్య గారికి అయితే మా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు చెప్పినాం, ఆయనకు చెప్తే చేద్దామని చెప్పేసి అన్నాడు. ఇంతవరకు పత్తలేదు. అది బొమ్మల రామారావు నుంచి మళ్ళీ వాళ్ళకు రోడ్డు, అది యాదాద్రి భువనగిరి జిల్లాలో. వీటిపైన అందరూ ఎమ్మెల్యేలు కూడా దృష్టి పెట్టాలి. మనం ఎన్నుకున్నది అందుకు కదా. మీకు ఎవరు సొంత పనులు ఏమంటారు? ఏమన్నా పాక్పై ఆఫ్ఘాన్ దాడి, 52 మంది సైనికులు హతమైనరు, 30 మందికి గాయాలు, 9 మంది ఆఫ్ఘాన్ సైనికులు కూడా మృతి చెందిందట. 19 ఆఫ్ఘాన్ పోస్టులు పాక్ ఆధీనంలోకి వచ్చినాయి. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత, 200 మంది ఉగ్రవాదులను హతమార్చమని చెప్పేసి పాక్ అంటున్నది. ఉగ్రవాదుల ఏరివేత పేరుతో తమ సరిహద్దుల్లో దాడి చేస్తున్న పాకిస్తాన్పై ఆఫ్ఘనిస్తాన్ శనివారం రాత్రి విరుచుకుపడింది. ఈ దాడుల్లో 52 మంది పాక్ సైనికులు హతమైనట్లు తాలిబాన్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రకటించింది. మరో 30 మందికి గాయాలయ్యాయని వెల్లడించింది. ఈ దాడులతో ఉలిక్కిపడ్డ పాకిస్తాన్ ఆదివారం ఉదయం ఎదురుదాడికి దిగి సరిహద్దుల్లో ఆఫ్ఘాన్కు చెందిన 19 సెక్యూరిటీ పోస్టులను స్వాధీనం చేసుకుందట. ఇద్దరు మంచిగా వాళ్ళే కొట్టుకుంటారు, మంచి పని అవుతుంది ఇక్కడ. ఇక పాకిస్తాన్ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని అంగూర్, అడ్డా, తర్వాత బాజార్, కుర్రం, దిర్, చిత్రార్, బలోచిస్తాన్లోని బరాంచా పోస్టులపై ఆఫ్ఘాన్ విరుచుకుపడింది. ఇక డ్యూరాండ్ లైన్ వెంట జరిగిన ఈ దాడుల్లో 20 పాకిస్తాన్ అవుట్ పోస్టులు ధ్వంసమయ్యాయని తాలిబాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. పలు ఆయుధాలను తర్వాత యుద్ధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పిందట. ఇద్దరు కొట్టుకుంటారు, మంచిగా ఉన్నది కథ. పొరుగు దేశం చర్యలను ఉపేక్షించమని చెప్పేసి ఆఫ్ఘాన్ మంత్రి అంటున్నాడు. ఆఫ్ఘాన్ మంత్రి ఇక్కడ భారత్లో పర్యటిస్తూ ఉన్నాడు. పాకిస్తాన్లో నెలకొన్న వివాదానికి శాంతియుత పరిష్కారాన్ని కోరుకుంటున్నామని, అదే సమయంలో ఆ దేశం రెచ్చగొట్టే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆఫ్ఘాన్ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముక్తాకి స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్న ఆయన ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఇక విదేశీ చొరబాటును తమ దేశం ఐక్యంగా ఎదుర్కొంటుందని తెలిపారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో పరిస్థితి ప్రస్తుతం నియంత్రణలోనే ఉందని చెప్పేసి వెల్లడించిండు ఆఫ్ఘాన్ మంత్రి. పాకిస్తాన్లోని చమర్లో సరిహద్దు మూసివేయడంతో ఆగిపోయిన ఆఫ్ఘన్ వాహనాలు వాళ్ళని వీళ్ళు కొట్టుకుంటారట. మంచిగా నడుస్తుంది కథ. ఇక ఎస్ఆర్ఎస్పీ 2వ దశకు దామోదర్ రెడ్డి పేరు సంతోషం. కాకపోతే ఏంటంటే బీసీ నేతల పేర్లు కూడా ఇట్లే పెట్టరు అట్లా. చూడు, మీరు అబ్జర్వ్ అయ్యారు ఎప్పుడన్నా? కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు, కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు ఎవరికి లేదు. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు, తర్వాత ఇది సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతాం జనగామ జిల్లాకు అని చెప్పిండ్రు. ఇప్పటి వరకు పత్తలేదు. ఎందుకనంటే ఇట్లుంటుందన్నమాట. బీసీ నాయకులకు సంబంధించి బీసీల పేర్లు పెట్టాలంటే ఇట్లుంటుంది లెక్క, పెట్టరు అట్లా. ఈ సంతాప సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. నల్లగొండ జిల్లాలో సాగునీటి అవసరాల కోసం ఎస్ఆర్ఎస్పీ 2వ దశ స్టేజ్ 2ను తీసుకురావడానికి రామరెడ్డి దామోదర్ రెడ్డి పోరాటం చేశారని, ఈ ప్రాంత కార్యకర్తల ప్రజల కోరిక మేరకు ఈ కాలువకు ఆర్డీఆర్ ఎస్ఆర్ఎస్పీ స్టేజీ 2గా నామకరణం చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఈ మేరకు 24 గంటల్లో
జీవో ఇస్తామన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఆదివారం నిర్వహించిన దామోదరెడ్డి సంతాప సభలో సీఎం ప్రసంగించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో కలిసి దామోదరెడ్డి చిత్రపటం వద్ద సీఎం నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆయన మరణం అత్యంత బాధాకరం, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కోసం ఆస్తులను అమ్ముకున్న నిస్వార్థ నాయకుడు అని చెప్పేసి రామిరెడ్డి దామోదర్ రెడ్డి గురించి నిన్న మాట్లాడిన ముఖ్యమంత్రి నిన్న ప్రసంగిస్తున్నటువంటి పరిస్థితి అది. ఇక తర్వాత అవును కానీ అసలు యాక్చువల్గా ఇంపార్టెంట్ వార్త ఇది కూడా ముందుగా చెప్పుకోవాల్సింది. ఇక్కడ బీహార్కి సంబంధించి ఏదైతే సీట్ల పంపకం ఉందో సీట్ల పంపకం ఖరారయ్యింది. భారతీయ జనతా పార్టీ 101, తర్వాత జేడీయూ 101, ఈ రెండు పార్టీలు కూడా పంచుకున్నాయంట. తర్వాత ఎల్జేపీఆర్కు 29 స్థానాల్లో పోటీ, మిగిలిన వారికి 12. బీహార్ ఎన్నికలకు ఎన్డీఏ సీట్లు ఖరారు చేసింది. తర్వాత మరి జూబ్లీస్ కూడా ఖరారు చేస్తూ చూడాలి మరి బీజేపీ వాళ్ళు. ఎస్సీ గురుకుల సొసైటీలో 4092 మంది ఉద్యోగుల సేవలు పొడిగింపు అని చెప్పేసి గురుకులాలకు సంబంధించి ఎస్సీ గురుకులాల్లోనే మరి సొసైటీలోనే అక్కడ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు రాలేదంట, 4 నెలల జీతాలు రాలేదంట. చూడరు మరి అది కూడా. 18 కోట్ల రూపాయలతో పారిశ్రామిక వాడల్లో అభివృద్ధి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఠాణాల్లో సివిల్ పంచాయతీలు నిర్వహిస్తే వేటు, అవినీతికి పాల్పడి పోలీస్ శాఖకు మచ్చ చేస్తే ఉపేక్షించం, రాష్ట్ర పోలీసులకు డీజీపీ శివధర్ రెడ్డి సందేశం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఠాణాలంటే పోలీస్ స్టేషన్లో సివిల్ పంచాయతీలు అంటే ఏంటిది? భూమి పంచాయతీ, పైసల పంచాయతీ, కథా కార్ఖానా తీసుకొచ్చి ఇక్కడ సెటిల్మెంట్ ఏమైనా చేస్తా అంటే మాత్రం ఉపేక్షించా అంటుండంట డీజీపీ. మంచిగా ఉన్నది కానీ చాలా జరుగుతున్నాయి అవన్నీ అయితే మరి మస్తుగా. ఠాణాలు, పోలీస్ కార్యాలయాల్లో సివిల్ పంచాయతీలు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదని, అవినీతికి పాల్పడి పోలీస్ శాఖకు మచ్చదేస్తే వేటు తప్పదని డీజీపీ బత్తుల శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. హోంగార్డు మొదలుకొని క్షేత్రస్థాయి పోలీసుల్ని ముందుండి నడిపించే అధికారులందరూ తెలంగాణ పోలీస్ శాఖ నిబద్ధతకు ప్రతినిధులుగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు నిజమైన కొలమానమని అన్నారు. అయితే పోలీస్ కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామన్నారు. ఈ మేరకు తెలంగాణ పోలీసులకు ఆయన ఆదివారం తన సందేశాన్ని పంపినరు. మంచిగా ఉన్న చాలా సంతోషం. కాకపోతే అంటే ఏక్ పోలీసు కోరుకుంటా ఉన్నారు పోలీసులందరూ కూడా. మాకు ఏక్ పోలీసు కావాలి, అందరు పోలీసులందరూ కూడా ఒకటే అనేటువంటిది ఒక అది తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి ఏక్ పోలీసు తీసుకొస్తానని ఆయన అటే పోయిండు. ఎవరు? గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్. కాబట్టి వాళ్ళు చాలా టీఎస్ఎస్పీ అని, తర్వాత కొన్ని విభాగాల్లో పనిచేస్తున్నటువంటి వారు, ఏఆర్పో కానిస్టేబుల్ కానీ రకరకాల కొన్ని విభాగాల్లో పనిచేస్తున్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం వాళ్ళ కొంతమందికి హెల్త్ కార్డులు కూడా లేవు. తర్వాత ఈ హోంగార్డులకు సంబంధించి కానీ కొంతమందికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి పోలీసులకు సంబంధించి దానిపైన దృష్టి పెట్టండి, వాళ్ళ సంక్షేమం కోసం పనిచేయండి. ఎందుకంటే నిరంతరం 24 గంటల వరకు పనిచేస్తారు అనుకుంటే ఇక్కడ జర్నలిస్టులు పనిచేస్తారు, అక్కడ పోలీసులు పనిచేస్తారు, అక్కడ డాక్టర్లు. కొంతమంది 24 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. అట్లా పనిచేసే వాళ్ళ పోలీసులు కూడా ఉంటారు కాబట్టి, ఇక్కడ జర్నలిస్టులు కూడా ఉంటారు కాబట్టి, సరే జర్నలిస్టులు అంటే మీకు సంబంధం లేని విషయం కాబట్టి పోలీసులకు సంబంధించి సంక్షేమం గురించి ఆలోచించండి, ప్రభుత్వానికి నివేదిక పెట్టండి, వాళ్ళ సంక్షేమం కోసం చేయండి. ఎందుకంటే వాళ్ళకు అవి ఏరియర్స్ అటే ఉన్నాయట, తర్వాత సరెండర్స్ రాలేదంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లల ఫీజులు కట్టాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు దానిపైన కూడా దృష్టి పెడితే మంచిగా ఉంటుంది. 42% రిజర్వేషన్ల కోసం బీసీజేఏసీ ఏకతాటిపైకి కృష్ణయ్య, జాజల శ్రీనివాస్ గౌడ్ మరింత బలంగా ఉద్యమిస్తామని వెల్లడి. 13న దిగ్బంధన్ రద్దు చేసుకున్నారు. 14 నాటి బంద్ 18వ తారీఖు వాయిదా వేసిండ్రు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ అందకుండా చేస్తున్న కుట్రలను అడ్డుకునేందుకు తెలంగాణ బీసీజేఏసీని ఏర్పాటు చేసినట్లు బీసీ సంక్షేమ సంఘాల జాతీయ అధ్యక్షునిగా ఉన్న కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ సంయుక్తంగా ప్రకటించారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాకుండా విద్యా ఉద్యోగాల్లోనూ 42% రిజర్వేషన్ సాధించేదాకా జేఏసీ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ లక్డికప్పుల్లోని ఓ హోటల్లో సమావేశమైన బీసీ నేతలు జేఏసీగా ఏర్పడి ఉద్యమించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది కథ. కాబట్టి ఇక్కడ బీసీలకు సంబంధించి మొత్తం కూడా బీసీ సంఘాలు, బీసీ పార్టీలు, బీసీల ప్రజా సంఘాలు అందరూ కూడా మొత్తం కూడా ఏకతాటిపైకి వస్తూ ఉన్నాయి. ఏకతాటిపైకి వస్తూ ఉన్నాయంటే ఉద్యమాన్ని ఉధృతం చేసే దిశగా ముందుకెళ్తా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడంతా ప్రజలంతా చైతన్యంతో ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ రిజర్వేషన్ ఇక్కడనే కాదురా నాయన,
మాకు చట్టసభల్లో కూడా కావాలి, ఇక్కడ ఏది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల్లో కూడా అక్కడ కూడా వాటా కావాలి, మేమెంతో మాకు అంత అనేటువంటి నినాదం మరి చెప్పి సపరేక పక్క కూకుంటే కాదు 100% ఇది అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నారని చెప్తా ఉన్నారు. సంఘీభావం చాటుతున్న బీసీ సంఘాల నేతలు అల్లంపల్లి, రామకోటి, ఇక గణేష్ చారి, గుజ్జ సత్యం, దాసు సురేష్, రాజారాం యాదవ్, జాజుల శ్రీనివాస్ గౌడ్, ఆర్ కృష్ణయ్య, విజిఆర్ నారగోని, గుజ్జ కృష్ణ, విక్రమ్ గౌడ్, నీలా వెంకటేష్ తదితరులందరూ కూడా నిన్న అభివాదం చేస్తూ ఉన్నారు. 42% బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేకంగా జేఏసీని కూడా ఏర్పాటు చేస్తాం. తెలంగాణ ఉద్యమం ఎట్లయిందో తెలంగాణ ఉద్యమం కంటే ఉధృతంగా నడిపించేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అన్ని సంఘాలు కలిసి, అన్ని పార్టీలు కలిసి. ఏది ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి విషయాల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా 100% దీనిపైనే దృష్టి పెడతామని చెప్పేసి తీర్మానం క్లియర్గా ప్రకటించారు. ఇప్పటికే ధాన్యం దడిస్తే నిర్వాహకులకిదే బాధ్యత అని చెప్పేసి కొనుగోలు కేంద్రాలు, మిల్లర్లకు మార్గదర్శకాలు జారీ చేసిరట. 22 నుంచి పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు CCI సన్నాహకాలు చేస్తుంది. ఇక ఆర్ఎస్ఎస్ కవాతుతో బండి సంజయ్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఆర్ఎస్ఎస్ కవాతులో పాల్గొన్నాడు నిన్న బండి సంజయ్. అయితే నిజంగా కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిబద్ధతతో పనిచేస్తుంది. ఆ కార్యకర్తలు నిజంగా కూడా ఒక క్రమశిక్షణతో ఉంటారు బరాబర్. తర్వాత వాళ్ళు కర్రసాము, తర్వాత రకరకాల శిక్షణ పొంది ఒక పద్ధతి ప్రకారం నడుస్తూ ఉంటుంది లెక్క. తర్వాత ఒక ధర్మం కోసం, తర్వాత ఇక్కడ దేశం కోసం వాళ్ళు పాటుపడుతూ ఉంటారు. కాబట్టి అందులో ఆ కవాతులో పాల్గొండని చెప్పేసి బండి సంజయ్ చెప్తా ఉన్నాడు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు ఆదివారం కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. స్వయం సేవకులు నిర్వహించిన భారీ కవాతులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం సమారోహ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యాడు. ఇక ప్రమాదంలో ప్రాణాలు అని చెప్పేసి విద్యుత్ పంపిణీ వ్యవస్థ నిర్వహణలో లోపాలు, స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, లైన్ల మార్పుల్లో జాప్యం, సరఫరా ఆగితే పునరుద్ధరణతో మమ అనిపిస్తున్న సిబ్బంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఏది కరెంటు తీగలు, ఈ కరెంటు తీగలు కానీ, కరెంటు పోల్లు కానీ, తర్వాత ఇక ట్రాన్స్ఫార్మర్లు కానీ ఏడబడతానే ఉంటాయి. వాటికి సంబంధించి కనీసం రక్షణ ఉండదు. అక్కడ మనుషులు పోతే ఇక ఆగమే పరిస్థితి అంతా. తర్వాత ఇక్కడ పొలాలు ఉంటాయి కదా, పొలాలు ఉంటే ఇక్కడ 2 స్తంభాలు 3 స్తంభాలు పట్టేది ఉంటే అక్కడ 2 స్తంభాలే వేస్తారు, నడుమో స్తంభం ఉండదు. దాంతో ఏమవుతుంది, ఆ వైర్లు ఉంటాయి కదా, ఈ 3 స్తంభాలు ఉంటేనే ఎక్కడికక్కడ ఇట్లా మంచిగా ఉంటుంది. 3 స్తంభాలు లేకుండా అక్కడ 2 స్తంభాలే వేస్తారు. వేస్తే ఏమవుతుంది, నడుమ స్తంభం లేకపోతే ఈ వైర్ కిందికి వచ్చేస్తుంది. కిందికి వచ్చేస్తే ఇక్కడ పొలం దున్నుతుంటారు కదా, పొలం దున్నుటోళ్ళకి ఆ వైర్ దాకేటట్టు ఉంటుంది. ట్రాక్టర్ పోతే ట్రాక్టర్ దాకి అగ్ని ప్రమాదాలు, అంటే అక్కడ విద్యుత్ ప్రమాదాలు జరిగి చనిపోయినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. కాబట్టి దీనిపైన దృష్టి పెట్టాల్సినటువంటి బాధ్యత 100% విద్యుత్ అధికారులపైన ఉన్నది. కాబట్టి సంబంధిత మంత్రి దీనిపైన ఆదేశాలు జారీ చేయాలి. తర్వాత అధికారులు కూడా దీనిపైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే రైతుల ప్రాణాలు చాలా విలువైనవి. రైతుల ప్రాణాలు కానీ ఎవరి ప్రాణాలైనా విలువైనవే. అరే దీనికి కనీసం మీరు పట్టించుకోకపోతే మరి ఎవరు కాపాడాలి, ఏంది పరిస్థితి ఏంది? విద్యుత్ ప్రమాదాల వల్ల ప్రాణాలు పోవద్దు, సహజ మరణాల వల్ల పోతే సరే మనము ఏదో కర్మ అని చెప్పేసి అనుకుంటాం. కానీ ప్రమాదాల వల్ల పోవడం ఏంది, అది మానవ తప్పిదాల వల్ల పోవడం ఏంది, తెలిసిన తర్వాత కూడా ఇవన్నీ ఏకపోవడం ఏంది? కాబట్టి దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. విద్యుత్ పంపిణీ వ్యవస్థ నిర్వహణ సమస్యల పరిష్కారంలో జాప్యం, నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతోంది. ప్రధానంగా పొలాల్లో వేలాడుతున్న విద్యుత్ లైన్లు, ఒరిగిపోయిన కరెంటు స్తంభాలను మార్చడంలో క్షేత్రస్థాయి సిబ్బంది అలసత్వం విద్యుత్ ప్రమాదాలకు ఆస్కారం ఇస్తోంది. ప్రస్తుత వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాల వల్ల కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. ఈ ప్రాంతాల్లో కరెంటు సరఫరాను ఇళ్లకు వెంటనే పునరుద్ధరిస్తామని చెబుతున్నా వ్యవసాయ కనెక్షన్లకు, కొన్ని ఫీడర్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసి కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం లేదు. తాత్కాలికంగా లైన్లు, స్తంభాలు వేసి కరెంటు సరఫరాను పునరుద్ధరించి మమ అనిపిస్తున్నారు. పాడైన వాటిని వెంటనే మార్చడం లేదు. పొలాల్లో పలు చోట్ల స్తంభాలు వంగిపోయి తీగలు కిందికి వేలాడుతున్నాయి. ఇలాంటివి ప్రజలు గమనించకపోతే ప్రాణాలకే ప్రమాదం. ఏటా రాష్ట్రంలో కరెంటు షాక్కు తగిలి 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. వీటిలో పంపిణీ వ్యవస్థ నిర్వహణలో లోపాలు, మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నవే అధికంగా ఉన్నట్టుగా డిస్కమ్ అధ్యయనంలో వెల్లడైందట. చూసుకోరిగా మానవ తప్పిదాలు అంటే మనిషి తప్పిదం వల్ల జరగదు కదా, ఇట్లా చూడాలి కదా. వీటిపైన కాలం చెల్లిన విద్యుత్ లైన్లు, దశాబ్దాల క్రితం నిర్మించిన విద్యుత్ లైన్లకు కాలం చెల్లడంతో ఎప్పటికప్పుడు వాటిని తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలి. నిధుల కొరత కారణంగా డిస్కంలు పూర్తి స్థాయిలో ముందుకెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాయి. ఏదేమైనప్పటికీ దీనిపైన దృష్టి పెట్టండి. కరెంటు బిల్లు వసూలు చేస్తారు కదా,
మరి చేస్తున్నప్పుడు చేయాలి కదా. అంటే అట్లా మేము ఇంటికి 200 యూనిట్లు అవి ఏంటి, అవి కూడా ఎవరి మీద వసూలు చేస్తారు? పబ్లిక్ మీద వసూలు చేసేది. మొత్తం లైన్ వాలిపోయిన ఈ విద్యుత్ లైను దక్షిణ డిస్కం పరిధిలోనిది. సంగారెడ్డి జిల్లా సికింద్లాపూర్ గ్రామ పరిధిలో సమీపంలో పొలాల్లో ఉంది. స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ సహా మొత్తం లైన్ వాలిపోయినా విద్యుత్ సిబ్బంది దీనిని నెలల తరబడి సరిచేయడం లేదు. వర్షాలు, గాలులకు ఈ లైన్ కూలిపోయి ఎక్కడ కరెంటు షాక్ తగులుతుందోనే రైతులు ఆందోళన చెందుతారు. తెలుసు చూసినావా, ఇది వాలిపోయింది, ఇది మొత్తం ఇట్లా వంగిపోయింది. వంగిపోయిన తర్వాత కిందికి ఉన్నది. ఇక్కడ నుంచి ఒకవేళ రైతులకు ఇట్లా ఏమైనా ఇక్కడ వెళ్తే ఇట్లా పరిస్థితి ఏంది? జస్ట్ అట్లా పోతే కూడా తగులుతుంది. అది పొద్దున పూట కూడా, రాత్రిపూట అయితే ఇక దారుణంగా ఉంది పరిస్థితి. కామారెడ్డి జిల్లా పోచారం గ్రామం వద్ద పంట పొలాల్లో కూలిపోయిన కరెంటు స్తంభం పంట పొలాల్లో పడ్డది. దీనికి ఆ వైర్ అట్లనే ఉన్నది. పరిస్థితి ఏంది? కాబట్టి దానిపైన దృష్టి పెట్టాలి. 2 ఏళ్లలో విదేశీ చాట్బాట్ భారత దేశీయ చాట్బాట్ తీసుకొస్తున్నారంట. అంటే మన దేశంలోనే తయారు చేసుకున్నటువంటి చాట్బాట్ తీసుకొస్తారు. ఏఐ టెక్నాలజీని మనదాన్ని మనమే ఉపయోగించుకుంటే బాగుంటుంది, ఇతర చేతుల్లోకి వెళ్ళొద్దని చెప్పేసి భావిస్తూ ఉన్నారంట. అందులో భాగంగా 2 ఏళ్లలో దేశీయ చాట్బాట్ తీసుకొస్తారట. భారత్ జన్ దాని పేరు. ఇక చాట్ జీపీటీ, జెమినీ, గ్రాహకులను మించిన సేవలు, విద్య, వైద్యం, వాణిజ్యం అన్నింటికీ ఇదే ఏఐ టూళ్ళు తీసుకొస్తారట. ప్రేమించిన అమ్మాయికి లవ్ లెటర్, ఐటీ ప్రొఫెషనల్కి కోడింగ్, ఇలా ఏమడిగినా క్షణాల్లో రాసి ఇచ్చేస్తుంటాయి ఏఐ చాట్బాట్లు. చూసిన లెటర్ కావాలంటే కూడా ఒక మంచి లెటర్ రాయి బంగారానికి అంటే కథ మీకు తనంతున్నాం, బంగారం ఎట్లున్నవే ఏం కథనే అని చెప్పేసి అదే రాసేస్తుంది. మొత్తం లెటర్ అంతా రాసేసి ఆ లెటర్ని మంచిగా ఉన్నదంటే మంచిగా, లేకుంటే ఇగో మంచిగా లేదు, ఇంకా మంచిగా నా బంగారం గురించి వర్ణించి రాయి, మా అమ్మాయి గురించి అట్లా అని చెప్తారు. మళ్ళీ చెప్తే మళ్ళీ తీసుకుంటే ఎట్లుంటుంది మీ అమ్మాయి అని చెప్పేసి మళ్ళీ అడుగుతుంది, అడిగి చెప్తుంది అనమాట. అట్లా లవ్ లెటర్ కూడా అదే రాస్తుంది. లేదు ఇక్కడ మళ్ళీ ఇంకా ప్రొఫెషనల్స్కు, ఐటీ ప్రొఫెషనల్స్కు కోడింగ్ ఉంటుంది. ఇది ఇప్పుడు సి లాంగ్వేజ్, బి లాంగ్వేజ్ ఏమి ఉంటాయి కానీ అవన్నీ కూడా కోడింగ్లు, డీకోడింగ్ అవన్నీ కూడా చేసేయమంటే కూడా చేసేస్తుందంట. దీంతో ఏమవుతుందంటే ఐటీ ఉద్యోగుల పైన దెబ్బ పడుతూ ఉంది. ఎందుకంటే మనుషులు చేసే పనులు అది చేసేసరికి అది ఈజీగా మన క్షణాల్లో చేసి పడేస్తుంది. దాంతో అక్కడ ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు. ఇప్పుడు 100 మంది అవసరమయ్యే దగ్గర 10 మందిని పెట్టుకొని నడిపిస్తారు అనమాట. దాంతో ఉద్యోగాలు పోతున్నాయి. ఇలా ఏమడిగినా క్షణాల్లో రాసిచ్చేస్తుంటాయి ఏఐ చాట్బాట్లు. సందేశం, సమాచారం ఏం కావాలన్నా నెటిజన్లు, మొబైల్ యూజర్లు చాట్ జీపీటీ, జెమినీ, గ్రాక్, తర్వాత ఫ్లెక్సిటీ లాంటి వాటిని ఆశ్రయించడం పరిపాటే. ఇక విదేశీ సంస్థలకు చెందిన ఏఐ టూల్స్ అన్నింటినీ తలదన్నేలా మనకు ఓ ఏఐ చాట్బాట్ త్వరలో అందుబాటులోకి రానుంది. అదే భారత్ జన్ అంట. పౌర సేవలు, విద్య, వైద్యం, వాణిజ్య రంగాలకు ఉపయుక్తంగా ఉండేలా స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఈ కార్యాచరణ మొదలుపెట్టింది. దీనిపై 988 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. ఐఐటి బాంబే ఈ ప్రాజెక్ట్ నేతృత్వం వహిస్తుండగా, అయితే హైదరాబాద్, మద్రాస్, మండి, తర్వాత కాన్పూర్ ఐఐటీలు, ఇందౌల్ ఐఐఎం భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఏఐ టూల్స్ తయారీ, సాఫ్ట్వేర్ రూపకల్పనలో IIIT హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తోందట. 2 ఏళ్లలో ఈ దేశీయ చాట్బాట్ని అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారంట. ఇది దేశీయంగా కూడా వచ్చేస్తుందంట. ఇప్పుడు జెమినీ, తర్వాత చాట్ జీపీటీ, గ్రాక్ ఇటువంటి అన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికీ బదులుగా భారత్ జన్ అని చెప్పేసి తీసుకొస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం. మరింత మెరుగ్గా ఉంటాయంట సేవలు కూడా. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. ఇక చలి కొంతవరకు స్టార్ట్ అవుతుందంట ఇప్పుడే. ఎందుకంటే వానలు కొట్టినాయి ఇంకా వానలు పూర్తి కాలేదు, అయినా కానీ ఇక చలి కొంత స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏంది ఇది? అక్టోబర్ నెల, నవంబర్, డిసెంబర్లో అయితే ఇంకెక్కువ ఉంటుంది. అసలు యాక్చువల్గా ఇప్పుడు అక్టోబర్ నుంచే స్టార్ట్ అవుతున్నట్టున్నాయి. 16 డిగ్రీలకు పడిపోతున్న రాత్రి టెంపరేచర్. పొద్దునప్పుడు అయితే ఎండ కొడుతుంది, రాత్రిపూట మళ్ళీ చలి పెడుతుంది. అదొకటి. వచ్చే మూడు రోజులు వర్షాలకు ఛాన్స్ ఉందంట. రాష్ట్రంలో చలి క్రమంగా పెరుగుతున్నది. నైరుతి ఋతుపవనాల కాలం అయిపోవడం, వర్షాలు చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో రాత్రిపూట చలిగాలులు వీస్తున్నాయి. 6 జిల్లాల్లో చలి తీవ్రత కొంచెం ఎక్కువగానే నమోదవుతుందంట. సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్లో 16 డిగ్రీల మేర రాత్రి టెంపరేచర్ నమోదయ్యాయి. అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా మొగ్దుంపల్లిలో 16.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. ఇక రంగారెడ్డి జిల్లా ఎలిమినేట్లో 16.3 డిగ్రీలు, వికారాబాద్లో 16.6 డిగ్రీలు,
మెదక్లో 16.6 డిగ్రీలు, సిద్దిపేటలో 17.4 డిగ్రీలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 17.6 డిగ్రీలు, కామారెడ్డిలో 17.8 డిగ్రీలు, నాగర్ కర్నూల్లో జిల్లాలో 17.8 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అంటే ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి అంటే చలి ఎక్కువవుతున్నట్టు లెక్క. ఇక బీసీ కోటాపై సుప్రీంలో నేడు పిటిషన్ వేసే అవకాశం ఉందంట రాష్ట్ర ప్రభుత్వం. హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేయనున్న ప్రభుత్వం. మరి ఏమైనా జరుగుతుందా అంటే ఏం జరిగేది ఉండదు, ఉట్టిదే అది కథ. మీకు చేసినట్టుగా అనిపించాలి కాబట్టి ఈ ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే సీనియర్ అడ్వకేట్లు సింఘ్వి, దవేలతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి ఇక ఢిల్లీకి వెళ్లనున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇక మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి పోయి ఏం చేస్తారు ఆయన? మంత్రులు ఏం చేస్తారు ఇప్పుడు? అడిగి పోయి ఏమైనా వాదిస్తే వాళ్ళు వాదిస్తారు కదా. ఎవరు లాయర్లు అడ్వకేట్ మంచోళ్ళు పెడితే గాలే వాదిస్తారు. మంచోళ్ళే పాపం వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఆ కేసులో దమ్ము ఉండాలి కదా. కేసు ఒకటి ఉంది, కొట్లాడు అంటే ఎడ కొట్లాడతారు? స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల కోసం తెచ్చిన జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు సోమవారం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్లు అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ్ దవేతో కూడినతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. రిజర్వేషన్ల విషయంలో ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసులో గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పు బీసీ రిజర్వేషన్లకు అడ్డంకి కాదని రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించాలని భావిస్తుందట. విద్య, ఉపాధి రంగాల్లో మాత్రమే రిజర్వేషన్లు 50% దాటొద్దని ఆ తీర్పు చెప్తున్నదనే అంశాన్ని న్యాయస్థానానికి నివేదించే అవకాశం ఉందట. విద్యా ఉద్యోగాల్లో అని చెప్పేసి అంటారు, ఈ ఈడబ్ల్యూఎస్ తీసుకొస్తారు. ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి 50% దాటినా 60కి పాయే. అయినా ఏం కాదంట, వాళ్ళకి దాటితే ఏం కాదు, బీసీ ఎస్సీ ఎస్టీలకు దాటితేనే ప్రమాదం. చాలా డేంజర్ అని అట్లుంటుందన్నట్టు లెక్క. ఈ అన్ని అంశాలను పొందుపరుస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి అధికారులు సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. తొలుత న్యాయ నిపుణులతో భేటీ తర్వాత హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లుగా సమాచారం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. అది కథ. వడ్లు లేవు, బియ్యం లేవు, వేల కోట్ల రూపాయలు లూటీ చేసిండ్రు. ఏది? ఫేక్ క్రష్ సీట్లతో మిల్లర్లు స్కామ్ చేసిండ్రు. 10 ఏళ్ల నుంచి ఇదే కథ. చూసుకోగా వడ్లు లేవు, బియ్యం లేవు, ఏం లేకున్నా పైసలు మంచి మాత్రం వసూలు చేసి పడేసినట. ఇంత దొంగలు ఉన్నారు. ఇవే కాదు, ఇంకా పిఎస్సి సెంటర్లలో పిఎస్సి ఉన్నాయి కదా, పిఎస్సిల్లో చాలా గత ప్రభుత్వంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అవకతవకలు జరిగినాయి. అవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. మొన్న కొన్ని ఏది ఇక్కడ తుంగతుర్తిలో బయటకు వస్తే ఇప్పుడు మళ్ళీ ఇంకా ఏది ఇక్కడ కూడా నడుస్తుంది. ఇంకా ఎంక్వైరీ నడుస్తుందంట. రకరకాల ఎంక్వైరీలు నడుస్తూ ఉన్నాయి. దానిపైన మొత్తం వివరాలన్నీ తీస్తూ ఉన్నారు. మేము కూడా తీస్తున్నాం ప్రత్యేకంగా. ఏది ఇక్కడ దేవరకొండ తర్వాత తదితర ప్రాంతాల్లో నల్గొండ జిల్లా కానీ ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో కానీ కొన్ని చోట్ల జరిగినటువంటి అవకతవకలు మొత్తం కూడా మామూలుగా కాదు. కోట్ల రూపాయలు భూములు లేకుండానే భూములు ఉన్నాయి. భూములకు ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి దాంట్లో బ్యాంక్ అధికారులు కూడా కుమ్మక్కై, బ్యాంక్ అధికారులేమో ఈ ఫేక్ డాక్యుమెంట్లని బ్యాంక్ అధికారులకు తెలిసిన వాళ్ళు లోన్లు ఇచ్చేస్తారు. తర్వాత ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి భూములు ఉన్నాయి, తర్వాత ఏది ఆ సర్వే నెంబర్లు ఉన్నాయి, అయినా కానీ అవి క్రియేట్ చేసి కొంతమంది కోట్ల రూపాయలు కొల్లగొట్టిండ్రు. వాళ్ళు తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉంటాయో పంట రుణాలు, ఆ పంట రుణాలు మొన్న రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసింది. ఈ 21,000 కోట్లు మాఫీ చేసింది కదా, అన్ని కొన్ని వందల కోట్ల వేల కోట్ల రూపాయలు అందులో ఇవే ఉన్నాయి. ఏవి? ఫేక్ డాక్యుమెంట్లతో చేసినాయి. ప్రభుత్వం చేస్తుంది మంచి కార్యక్రమం అనుకుంటే పరిస్థితి కూడా ఇట్లున్నది. దాన్ని కూడా అబ్జర్వ్ చేయాలి కదా, దాని మీద ఎంక్వైరీ కూడా జరగాలి కదా. ఈ దేవరకొండ ప్రాంతంలో కొన్ని ఉన్నాయి కదా నడుస్తున్నాయి. అవన్నీ చూసి ఇక ఫేక్ ట్రక్ షీట్లతో మిల్లర్ల స్కామ్ 10 ఏళ్ల నుంచి ఇదే కథ నడుస్తుందట. కౌలు రైతుల కోసం కేటాయించిన ఆప్షన్తో దందా, కుటుంబ సభ్యులు తెలిసినోళ్ల పేర్లు చేర్చి 2,000 కోట్ల రూపాయలకు పైగా దోపిడీ, సహకరించిన కొందరు ఆఫీసర్లు, సెంటర్ల నిర్వాహకులు. ఇక సీఎంఆర్ బియ్యం ఇవ్వకపోవడం వెనుక మతలబు ఇదే. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో బయటపడుతున్న భాగోతాలని చెప్పేసి ఇట్లా కథ నడుస్తుంది. నిరుడు డిసెంబర్లో సూర్యాపేట జిల్లాలోని 4 మిల్లులపై దాడులు నిర్వహించగా 2 మిల్లుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. తిరుమలగిరిలోని సూర్యాపేట రైస్ మిల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఇమ్మడి సోమనర్సయ్యకు చెందిన సంతోషిమాత రైస్ మిల్, రఘురామ రైస్ ఇండస్ట్రీస్ దాదాపు 220 కోట్ల రూపాయల సీఎంఆర్ రైస్ పక్కదారి పట్టినట్లుగా అధికారులు తెలిసి 220 కోట్ల రూపాయలట చూసుకోగా. వీటితో పాటు
కోదాడ శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లో 90 కోట్ల రూపాయలు సీఎంఆర్ రైస్ బియ్యం మాయమైనట్లు గుర్తించారు. మొదట్లో మరాడించిన వడ్లను అమ్ముకొని సీఎంఆర్ ఎగవేశారని భావించగా ప్రస్తుతం ఫేక్ ట్రాక్ షీట్ల వ్యవహారం వెలుగులోకి రావడంతో సూర్యాపేట జిల్లాలోనూ మరోసారి తనిఖీలు చేపట్టేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రెడీ అవుతున్నారట. ఈడీ వస్తున్నది దీనికి. రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను అడ్డాగా చేసుకొని మిల్లర్లు నడిపిన భారీ స్కామ్ పడింది. వడ్లు కొన్నట్టుగా రికార్డులు చూపించి వేల కోట్ల రూపాయలు దోచేశారు. ఫేక్ టక్ షీట్లతో జరిగిన ఈ దందా వెనుక సూత్రధారులు రైస్ మిల్లర్లు కాగా వీరికి కొందరు అగ్రికల్చర్ ఆఫీసర్లు, సెంటర్ల నిర్వాహకులు, సివిల్ సప్లైస్ ఆఫీసర్లు సహకరించినట్లుగా తేలింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మొదలైన ఈ దందా ఇప్పటికీ కొనసాగుతున్నది. వడ్లు కేటాయించినట్లు రికార్డులో ఉండడం కానీ ఆ మేరకు కస్టమ్స్ మిల్లింగ్ రైసు రాకపోవడంతో ఇటీవల సివిల్ సప్లైస్ కొత్త కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలకు ఆదేశించారు. ఇక జిల్లాలో తనిఖీలు ప్రారంభించగానే ఈ స్కామ్ బయటపడింది. గత 10 ఏళ్లుగా మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకపోవడం వెనుక అసలు మతలబు ఇదే అని విషయం వెలుగులోకి వచ్చింది. ఎంక్వైరీ ఆఫీసర్లు తీగ లాగిన కొద్దీ ఒక్కో డొంక కదులుతున్నది. ఇలా ఫేక్ ట్రాక్ షీట్లతో పక్కదారి పట్టిన నిధులు 2000 కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్లుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇక 10 ఏళ్లలో ఇబ్బడి ముబ్బడిగా రైస్ మిల్లులు రైతులు పండించిన వడ్లను మద్దతు ధరకు కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో వానాకాలం, యాసంగి సీజన్లలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. రైతుల సౌలభ్యం కోసం సెంటర్ల సంఖ్యను పెంచుతూ వస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్లో 8,000కు పైగా కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నది. వడ్ల సేకరణ కోసం ప్రభుత్వం ఒక్కో సీజన్లో తక్కువ 20,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను ఖర్చు చేస్తున్నది. కాగా ఉమ్మడి ఏపీలోని నష్టాల బాట పట్టిన రైస్ మిల్లర్లు ఒక దశలో మూసివేసే పరిస్థితికి చేరుకున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఒక్కసారిగా సీన్ మారిపోయింది. సర్కారే వడ్లను కొని ఎలాంటి బ్యాంక్ గ్యారంటీ లేకుండా కోట్ల రూపాయల విలువైన రైస్ మిల్లర్లకు కేటాయించడం మొదలైంది. దీంతో దందా మొదలైంది. 1000 కోట్ల రూపాయలు మొత్తం కూడా ఖతం చేసి పడేసి దొంగలు వీళ్ళని పట్టుకోవాలి. మొత్తం ఎక్కడికక్కడ 6 రోజులుగా మార్చిలోనే ఉందంట ఐపీఎస్ అధికారి. దళిత ఐపీఎస్ అధికారి అనేటువంటి వివక్షతోటి ఆయనని బాగా హింసించి రకరకాలుగా వేధించి ఆయన ఆత్మహత్యకు కారణమయ్యారట. 6 పేజీల అది ఆత్మహత్య లేఖ కూడా రాసిండు, సూసైడ్ నోట్ రాసిండు ఆయన. కుటుంబ సభ్యులు ఎట్టి పరిస్థితుల్లో అది పోస్ట్ మార్టం చేయడానికి వీల్లేదు. ఫస్ట్ అక్కడ డీజీపీని, తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నాడో వాళ్ళకు ఫస్ట్ శిక్ష పడాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తెలుగాయనే పాపం. హర్యానా ఐపీఎస్ ఆఫీసర్ పూరణ్ కుమార్ సూసైడ్ కేసులో డీజీపీ శత్రుజిత్ను, తర్వాత రోహ్తక్ మాజీ ఎస్పీ సురేంద్రను అరెస్ట్ చేయాల్సిందేనని బాధిత కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అప్పటి వరకు డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ఒప్పుకోమని చెప్పేసి చెప్పిరట. ఫస్ట్ వాళ్ళని అరెస్ట్ చేయాలండి, డీజీపీని, తర్వాత అక్కడ ఇంకో ఆఫీసర్ని, ఎస్పీని. ఇక బీజేపీ జేడీయూ 101 సీట్ల చొప్పున పంపకాలు జరిగినాయి. బీహార్ ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకంపై ఫైనల్ అయ్యింది. ఇక బీజేపీ జేడీయూ 101 చొప్పున సీట్లలో పోటీ చేయనున్నాయి. ఇక ఎల్జేపీకి 29 సీట్లు, రాష్ట్రీయ లోక్ మోర్చా, హిందుస్థాన్ అవామ్ మోర్చా పార్టీలకు 16 చొప్పున సీట్లు కేటాయించారట. ఇది బీహార్ ఎన్నికలు. ఇక ఆసీస్ రికార్డ్ చేజింగ్. విమెన్స్ వరల్డ్ కప్లో భారత్పై ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 48.5 ఓవర్లలో 330 రన్స్కు ఆల్అవుట్ అయింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆసీస్ వన్డేలో రికార్డు చేజింగ్ చేసి 3 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. 49 ఓవర్లలో 331 కొట్టి 7 వికెట్లు కోల్పోయిందట. మొత్తం మీద గెలిచేసారు వాళ్ళే. చూసారు కదా, అది సుప్రీంకోర్టులో అదేం నడవదు లెక్క. రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ బీసీజేఏసీ చైర్మన్గా ఎంపీ ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్గా జాజుల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్గా విజిఆర్ నారగోని, కో చైర్మన్లుగా దాసు సురేష్, రాజారాం యాదవ్, కోఆర్డినేటర్గా గుజ్జ కృష్ణ. ఇక బీసీ సంఘాలు, మేధావులు, ఉద్యోగులు సమావేశమై జేఏసీగా ఆవిర్భవించింది. నిన్న స్థానిక ఎన్నికల్లోనే కాదు, చట్టసభల్లోనూ బీసీ కోటా కోసం ఉద్యమిస్తామని ప్రకటించారు. ఈ నెల 13న నేషనల్ హైవేల దిగ్బంధం, 14న రాష్ట్ర బంద్ వాయిదా వేసిండ్రు.
ఇక ఉమ్మడిగా ఈ నెల 18న రాష్ట్ర బంద్కు పిలుపునిస్తా ఉన్నారు. దేశాన్ని కదిలించేలా ఉద్యమిస్తాం అని చెప్పేసి ఆర్ కృష్ణయ్య అంటుండు. అసలు యుద్ధం ఇప్పుడే మొదలైందని చెప్పేసి జాజుల శ్రీనివాస్ గౌడ్ అంటుండు. మొత్తం మీద బీసీ జేఏసీ ఏర్పాటైంది 42% రిజర్వేషన్ సాధన కోసం. ఇక బీజేపీ పూజకు పనికిరాని పువ్వు అని చెప్పేసి ఇక్కడ కేటీ రామారావు అంటున్నాడు. ఆ పార్టీలో రాష్ట్రానికి రూపాయి పని జరగలేదు అని చెప్పేసి కేటీ రామారావు అంటుంటే, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ బీజేపీలకు ఓటేస్తే మోరీలో వేసినట్లే అంట. మరి ఈయనకేస్తే ఏదైతుందో. కేసీఆర్ సీఎం అయితేనే మళ్ళీ అభివృద్ధి అని చెప్పేసి వ్యాఖ్యానిస్తున్నాడు. ఇక బీఆర్ఎస్ ప్రజలకు పనికిరాని పార్టీ అని చెప్పేసి ఇక్కడ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటుండు. అది అనేక స్కామ్లలో ఇరుక్కున్నది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేదు. భవిష్యత్తులో బీజేపీదే అధికారమని ధీమా. హామీల అమలుపై కాంగ్రెస్ సర్కార్ చర్చకు సిద్ధమా అని చెప్పేసి సవాల్ విసురుతూ ఉన్నారు. ఇక జూబ్లీహిల్స్ బైపోల్కు ఇవాళ నోటిఫికేషన్ విడుదలవుతూ ఉంది. ఈ నెల 21 వరకు నామినేషన్ల స్వీకరణ, ఎన్కోర్ పోర్టల్ ద్వారా డిజిటల్ నామినేషన్ సమర్పణకు అవకాశం ఇస్తున్నట. ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన, 24 వరకు విత్డ్రాకు ఛాన్స్ ఉన్నది. వచ్చే నెల 11న ఎలక్షన్, 14లో రిజల్ట్స్ ఉంటాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం బై ఎలక్షన్ కోసం ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. ఇవాళ ఈ నెల 21 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. ఈ వ్యవధిలో ప్రభుత్వ సెలవు దినాలు మినహా అన్ని రోజుల్లో అభ్యర్థులు తమ నామినేషన్లు షేక్పేట ఎంఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీసులో సమర్పించవచ్చు. ఎన్నికల అధికారులు నామినేషన్ల ప్రక్రియ సక్రమంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు అందుబాటులో ఉన్న నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు. ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన ఉంటుందంట. ఇవాళ నామినేషన్లు స్టార్ట్ అయిపోతాయి. నోటిఫికేషన్ విడుదలవుతుంది, నామినేషన్లు కూడా రెడీ అవుతాయి. బాలగోపాల్ నేటి తరానికి స్ఫూర్తి. సమాజంలోని అనేక ప్రశ్నలకు ఆయన రచనల్లో సమాధానాలు. మానవ హక్కుల నేత 16వ సంస్మరణ సభలో వక్తలు మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కేంద్రం బలహీనపరుస్తుందని చెప్పేసి విమర్శలు చేశారు. బాలగోపాల్ గొప్ప గొప్ప రచనలు రాసిండు. ఆయన మొత్తం కూడా ప్రజల కోసమే జీవితాన్ని అంకితం చేసిండు. ప్రజల హక్కుల కోసం, మానవ హక్కుల కోసం మొత్తం నిరంతరం కూడా పోరాటం చేసిండు. పాపం ఆయన చనిపోయి 16 సంవత్సరాలు అవుతా ఉంది. దానికి సంబంధించి సంస్మరణ సభ పెట్టినట్టున్నారు. మొన్న ఆయిల్ ఫామ్, నేడు కాటన్ రైతులకు గోస. ఆర్డర్లు లేక పత్తి రేట్లు తగ్గిస్తున్న వ్యాపారులు. కేంద్రం ట్రేడ్ బ్యాలెన్స్తో ఆయిల్ ఫామ్ గెలల రేట్లు డౌన్ అయిపోయినాయంట. తీవ్రంగా నష్టపోతున్న ఆయిల్ ఫామ్, పత్తి రైతులు. విదేశీ పత్తిపై దిగుమతి సుంకం ఎత్తివేయడం అన్యాయం అని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటుండు. ప్రత్యామ్నాయ చర్యలతో రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలు తగ్గించడంతో పత్తికి పడిపోయిన డిమాండ్. ఇక హెలికాప్టర్లో హైదరాబాద్ టు శ్రీశైలం అట. హైదరాబాద్ నుంచి శ్రీశైలం పోవాలనుకుంటే వాళ్ళు హెలికాప్టర్ కూడా పోవచ్చట. సంక్రాంతి నుంచి అందుబాటులోకి సేవలు. ఒక్కో దాంట్లో 6 నుంచి 8 సీట్లు ఉంటాయంట. రాష్ట్రంలో హెలి టూరిజానికి సర్కార్ శ్రీకారం చుట్టింది. ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటక శాఖ ప్రణాళికలు చేస్తుంది. విజయవంతమైతే రామప్ప, లక్నవరానికి కూడా ఈ సేవలు విస్తరించాలని చూస్తున్నారట. హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి, హైదరాబాద్ నుంచి లక్నవరం, రామప్పకు కూడా పోయేందుకు హెలికాప్టర్లో పోవచ్చుగా. ర్యాపిడో బైక్ నుండి కొట్టిన ఇసుక లారీ. డాక్టర్, ర్యాపిడో డ్రైవర్ చనిపోయాడట పాపం. హైదరాబాద్లో ఘటన. డాక్టర్ది జగిత్యాల, ర్యాపిడో డ్రైవర్ది ఖమ్మం. లారీ డ్రైవర్ అరెస్ట్ చేసిరట. ర్యాపిడో బైక్ను గుర్తేస్తే అక్కడ పాపం అక్కడ దానిపైన వెనక కూర్చున్న డాక్టర్, తర్వాత ర్యాపిడో డ్రైవర్ ఇద్దరు కూడా చచ్చిపోయారట పాపం. ర్యాపిడో బైక్ను ఇసుక లారీ ఢీకొట్టడంతో దానిపై ప్రయాణిస్తున్న డాక్టర్తో పాటు ర్యాపిడో డ్రైవర్ మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం హైదరాబాద్లో జరిగింది. ఖమ్మం జిల్లాలోని హవేలీకి చెందిన యుద్ధంగల నవీన్ కొంతకాలం కింద హైదరాబాద్కు వచ్చి జేఎన్టీ సమీపంలో ఉంటుండంట. ర్యాపిడో నడుపుకుంటుండు. ఉద్యోగాలు లేక దారుణమైన పరిస్థితుల్లో పాపం చనిపోయిండు. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఎస్ఆర్ఎఫ్పి ఫేజ్ 2కు దామోదర్ రెడ్డి పేరు. 24 గంటల్లో జీవో విడుదల చేస్తాం. చూసినావా ఎట్లుంటుంది లెక్క? అంటే మేము పెట్టొద్దని అంటలేం మనం. సరే, ఇప్పుడు దామోదర్ రెడ్డి చనిపోయిన వాళ్ళ గురించి అట్లా ఉండొద్దు, కానీ ఆయన గురించి కాదు. కానీ బీసీకి సంబంధించి కూడా ఇట్లనే ఉండాలి కదా లెక్క. ఆర్డీఆర్కు ఇచ్చే ఘనమైన నివాళి ఇదే. దామన్న వల్లే నల్లగొండకు గోదావరి జలాలు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది. దామోదర్ రెడ్డి సంతాప సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. పార్టీ తరఫున ఇస్తారా? పార్టీ తరఫున ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్ ఒప్పుకోరు. కాబట్టి ఏం చేయాలి?
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలకు యోచన. జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే విధించడం మీద ప్రభుత్వ పరంగా ఇవాళ పిటిషన్ దాఖలు చేస్తారు. ఇక ఇవాళ ఢిల్లీకి పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అభిషేక్ సింఘ్వీతో భేటీ అయ్యే అవకాశం. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పరామర్శ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరి ఏం చేస్తారు ఏం కథ అంటే సుప్రీంకోర్టుకు పోతే గ్యారంటీ లేని కథ. రిజర్వేషన్ల సాధనకు బీసీ జేఏసీ, రాష్ట్రంలో ఏకమైన బీసీ సంఘాలు. జేఏసీ చైర్మన్గా ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్గా జాజుల శ్రీనివాస్ గౌడ్ 18న బంద్కు రాష్ట్ర బంద్కు పిలుపునిస్తూ ఉన్నారు. ఇక జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో నిర్ణయం. పార్లమెంటరీ బోర్డు ఆమోదముద్ర వేసినట్టుగా ఏక్షణమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది అని చెప్పేసి క్వశ్చన్ మార్క్తో వార్త రాసింది. మరి గ్యారంటీ లేదు క్వశ్చన్ మార్క్తో రాస్తే. ఒకే ఇంటి నెంబర్ 43 ఓట్లు ఉన్నాయట. సామాజిక మాధ్యమాల్లో జూబ్లీహిల్స్ ఓటర్ జాబితా ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయి. విచారణకు జిల్లా ఎన్నికల అధికారి ఆదేశం. ఇవాళ నుంచే నామినేషన్లు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఇవాళనే ఉంటుందట. 21 దాకా నామినేషన్ల దాఖలకు ఛాన్సు. 15న సునీత, 17న నవీన్ నామినేషన్లు దాఖలు చేస్తారట. సునీతనేమో బీఆర్ఎస్ నుంచి, నవీన్ ఏమో కాంగ్రెస్ పార్టీ నుంచి. అయితే ఇక్కడ ఏంటంటే 43 ఓట్లు అంటే సిటీలో కొంతవరకు అవకాశం కూడా ఉంటుంది ఇట్లా. ఎందుకంటే ఇప్పుడు ఒకే ఇంటి నెంబర్ అంటే ఇప్పుడు మంచిగా ఒక అపార్ట్మెంట్ ఉందనుకో, లేకపోతే ఒక బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్లో ఒకటే ఇంటి నెంబర్ ఉంటే చాలా కుటుంబాలు ఉంటే మరి అట్లా జరిగిందా లేకపోతే నిజంగానే ఫేక్ ఓట్లు చేసిరా చూడాలి. మరి ఇక వివేక్ వర్సెస్ అడ్లూరి ముగిసిన వివాదం మళ్ళీ తెరపైకి. నాపై కావాలనే మంత్రి అడ్లూరి విమర్శలు. ఆయన రాజకీయాల్లో ప్రోత్సహించింది కాకానే అంటే వివేక్ వాళ్ళ నాన్న. అడ్లూరితో నాకు విభేదాలు లేవని చెప్పేసి మంత్రి వివేక్ అంటుండు. వివేక్ పార్టీ నేతల సమక్షంలో మాట్లాడాల్సింది. ఆయన కుమారుడిని గెలిపించింది మేం కాదా అని చెప్పేసి ఇక అధిష్టానమే చూసుకుంటుందని చెప్పేసి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అంటుండు. అది మా కుటుంబ సమస్య. చిన్న చిన్న పంచాయతీలు ఉంటాయి. సీతక్క, సురేఖ నాతో మాట్లాడారు. సీఎంతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తా. పొంగులేటి వివాదంపై టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు. ఇక బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంది, అందుకే సుప్రీం తలుపు తడుతున్నామని చెప్పేసి అంటారు. సుప్రీం తలుపు తట్టినా ఉట్టిదే అది కథ. ఆర్టీఐ చట్టానికి తూట్లు పొడిచిన బీజేపీ అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్. నేను ఎవరిపైనా ఫిర్యాదు చేయాలని చెప్పేసి సీతక్క. అధిష్టానం మందలించలేదని చెప్పేసి కొండా సురేఖ అంటుంది. మోదీకి ట్రంప్ ఆహ్వానం అంట. గాజా శాంతి సమావేశానికి రావాలని పిలుపు. ఈజిప్ట్ అధ్యక్షుడు ఆల్ సిసి నుంచి ఆహ్వానం. ఇవాళ 20కి పైగా దేశాధినేతల సమక్షంలో ఒప్పందం ఉంటుందంట. అయితే భారత్ తరఫున కేంద్ర మంత్రి కేవీ సింగ్ను పంపిస్తున్నారంటే ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రమ్మంటే లేదు మా మంత్రిని పంపిస్తామని చెప్పేసి మంత్రి వెళ్తా ఉన్నాడు. రక్తశుద్ధికి వెళ్తే కొత్త రోగాలు వస్తున్నాయట. డయాలసిస్ పేషెంట్లు ఉంటారు కదా, ఎక్కడెక్కడ మంది చేసుకుంటుంటే సరిగా గడగక రకరకాలు చేసి తర్వాత అసలు మాగమాగం ఉండదట కథ. దీంతో ఎయిడ్స్ లాంటి వ్యాధులు కూడా ప్రబలేటువంటి పరిస్థితులు ఉన్నాయట. వాళ్ళకి చాలామంది బాధపడుతున్నారు. ఇక డెత్ బెల్స్గా డయాలసిస్ కేంద్రాలు. గత నెలలో మనుగూరులో ఓ రోగికి HIV వచ్చిందట. చూసుకోరిగా. ఇక హార్ట్ డిస్క్ ఇన్ఫెక్షన్ చేయని రక్తశుద్ధి కేంద్రాలు. 3 నెలలకోసారి జరగని వైరల్ మార్క్ టెస్టులు. ఇక కొన్ని చోట్ల 2 సార్లు డయాలైజర్ల వాడకం. షిఫ్ట్ల కోసం రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట. పర్యవేక్షణ కొరబడిందనే ఈ పరిస్థితి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద డయాలసిస్ వాళ్ళతో ఆడుకుంటారా నాయన పాపం. డయాలసిస్ పేషెంట్లు అంటే మూత్రపిండాల వ్యాధితో చాలా తీవ్రమైనటువంటి బాధతో ఉంటారు వాళ్ళు. పాపం తిన్న తిండి కూడా వాళ్ళు తినలేని పరిస్థితి. అటువంటి వాళ్ళతో ఆడుకుంటే ఎట్లా? దీనిపైన దృష్టి పెట్టాలి ప్రభుత్వం. మూత్రపిండాల వ్యాధిని బారిన పడి డయాలసిస్ కోసం ప్రభుత్వ రక్తశుద్ధి కేంద్రాలకు వెళ్తున్న రోగులు కొత్త రోగాల బారిన పడుతున్నారు. రక్తశుద్ధి కోసం వెళితే డెత్ బెల్స్ ఎక్కాల్సిన పరిస్థితి ఎదురవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. సర్కారీ డయాలసిస్ కేంద్రాల్లో సరైన హార్ట్ డిస్ఇన్ఫెక్షన్ చేయడం లేదని, దాంతో కిడ్నీ రోగులు HIV లాంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారని అంటున్నారు. గత నెలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని డయాలసిస్ కేంద్రానికి రక్తశుద్ధి కోసం వెళ్ళిన ఓ 60 ఏళ్ల వ్యక్తికి రక్త పరీక్షల్లో HIV పాజిటివ్గా నిర్ధారణ అయిందట. చూసుకో. దాంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. గతంలో కూడా డయాలసిస్ కారణంగా ఇతర జబ్బుల బారిన పడిన బాధితులు ఉన్నట్లు వైద్య వర్గాలు పేర్కొన్నాయి. రక్తశుద్ధి కేంద్రాలపై వైద్య ఆరోగ్య శాఖ నుంచి సరైన పర్యవేక్షణ ఉండడం లేదని, అందుకే నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందని చెప్పేసి అంటున్నట. చూడరు దీని కథంతో. ఇక చౌక కాదు నాణ్యమైన వైద్యం కావాలని చెప్పేసి అడుగుతున్నట్టు ఎవరైనా కానీ. తక్కువ పైసలకు కావాలన్నా అంటే లేదు
ప్రాణాలు కాపాడాలరా నాయన ప్రశ్న వైద్యం అంటే అని చెప్పేసి అడుగుతురట. అవసరమైతే అదనంగా చెల్లిస్తాం, జవాబుదారీతనం, మంచి శ్రద్ధ ఉండాలి. దేశవ్యాప్తంగా 90% రోగులు ఇదే అభిప్రాయపడుతున్నారు. నాణ్యత ధృవీకరణ పొందిన ఆసుపత్రులు 10% లోపే ఉన్నాయంట. ల్యాబ్లు అయితే 2%. ఈ ల్యాబ్లు ఇప్పుడు ఇచ్చేటువంటి రిపోర్ట్లు ఉంటే మరి దాని మీద ఆధారపడతాం మనం. ఇవేమో రిపోర్ట్లు ఇష్టం వచ్చిన రిపోర్ట్లు వాళ్ళు ఇస్తురట. తర్వాత ఇక్కడ ఇది నాణ్యమైన ధృవపత్రాలు పొందినటువంటి ఆసుపత్రులు ఏది క్వాలిటీ ఉన్నాయని చూసుకుంటే అవి 10% ఉన్నాయంట. ఈ ల్యాబ్లు ఏవైతే ఉంటాయో టెస్టులు చేస్తారు కదా, ఈ టెస్టులు చేసే ల్యాబ్లు ఏవైతే ఉంటాయో ఆ ల్యాబ్ 2% ఉన్నాయంట మంచి. మరి పరిస్థితి ఏందో చూడరు. ఇక ఎవడు చెప్పాలి? ఇప్పుడు రోగును నిర్ధారించేదే కరెక్ట్ లేకపోతే మరి పరిస్థితి ఎట్లా? వసూలు చేస్తున్న మాత్రం గట్టిన వసూలు చేస్తారు. తొలి దశలో రోగాల గుర్తింపులో వెనుకడిగే. ఇక ఫిక్కీ ఈవై పార్థనార్ నివేదికలో వెల్లడి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. తక్కువ ధరకే తూతూ మంత్రపు వైద్యం కాదు, నాణ్యమైన జవాబుదారితనంతో కూడినటువంటి వైద్యం కావాలి. వైద్య సేవల్లో పారదర్శకత, ప్రామాణికత పెరగాలని చెప్పేసి అక్కడ రోగులు అభిప్రాయపడతా ఉన్నారు. పాఠాలు ఆపి బడుల తనిఖీకి పంపిస్తున్నాడు ఎవరిని? టీచర్లని. రాష్ట్రంలో 1473 మంది టీచర్లతో కమిటీలు. వారు పాఠాలు చెప్పక్కర్లే, బడికెళ్ళి తనిఖీ చేయడమే. జిల్లా స్థాయిలో కలెక్టర్ల నేతృత్వంలో ఏర్పాటు. 24,000కు పైగా బడుల తనిఖీకి 299 కమిటీలు వేసిరట. ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ నిర్ణయంపై టీచర్ల సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. టీచర్లని కొంతమంది ఉట్టినేగా తిరగమని పంపిస్తున్నారు అనమాట. కొంతమంది ఏమో చెప్పాలి ఈ తనిఖీలేంది, వినికిలేంది, తనిఖీల పేరు లేని ప్రత్యేకంగా ఆఫీసర్లు చూసుకోవాలని చెప్పేసి టీచర్ సంఘాలు అంటున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల తనిఖీకి ఉపాధ్యాయ కమిటీలు ఏర్పాటు కానున్నాయి. కనీసం 10 ఏళ్ళు అనుభవం కలిగిన ఉపాధ్యాయులను ఈ కమిటీలో నియమిస్తారు. వారికి ఇక బోధనా బాధ్యతలు ఉండవంట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1473 ఉపాధ్యాయులు తనిఖీ అధికారులుగా మారనున్నారు. కమిటీ ఏర్పాటుకు పాఠశాల విద్యాశాఖ ఓకే చేసి పడేస్తుందట. ఇక పోలియో చుక్కలు వికటించి 3 నెలల చిన్నారి చనిపోయారు పాపం. సంగారెడ్డి జిల్లా కంక్టి మండలంలో ఘటన జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు మృతదేహం పోస్టుమార్టానికి తరలింపు. 16.35 లక్షల పిల్లలకు పల్స్ పోలియో వేసిరట. పల్స్ పోలియో వికటించి చచ్చిపోతే ఏంది ఆయన ఇదో పరిశాన్. 58 పాక్ సైనికులను మట్టుపెట్టినామని చెప్పేసి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ అంటుంది. 20 పాక్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేశామని చెప్పేసి వైమానిక దాడులకు ప్రతీకారమేనని ప్రకటించిన తాలిబాన్లు. పాక్ ఆఫ్ఘన్ సరిహద్దుల్లో దాడులు, ప్రతిదాడులతో ఉద్రిక్తత. 200 మంది తాలిబాన్ సైనికులను హతమార్చామని చెప్పేసి పాకిస్తాన్ అంటుంది. సంయమనం పాటించాలని ఇక ఖతార్, సౌదీ, ఇరాన్ సూచన. దాడులు ప్రస్తుతానికి నిలిపివేశామని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ చెప్తుంది. మంత్రి చెప్తున్నారు. ఆఫ్ఘన్ మంత్రి ప్రెస్ మీట్లో మహిళా జర్నలిస్టులు ఉన్నారంట. తాజాగా ఆహ్వానించి విలేకరుల సమావేశం నిర్వహణ మొన్న జరిగినది ఉద్దేశపూర్వకం కాదని చెప్పేసి అంటున్నట. 3వ తరగతి నుంచి ఏఐ పాఠాలు బోధిస్తున్నారట. చూసుకోనిగా వచ్చే ఏడాది నుంచి సిబిఎస్ఈ అంటే సెంట్రల్ సిలబస్ ఉంటుంది కదా, దానికి సంబంధించి బడుల్లో అమలు. 3, 4, 5 తరగతుల్లో ప్రాథమిక అంశాలు, 6వ తరగతి నుంచి స్కిల్ సబ్జెక్టుగా కొనసాగింపు. ఏఐ సాయంతో భాషా నైపుణ్యాల కల్పన కూడా. ఇప్పటికే 18,000 స్కూళ్లలో పైలట్ ప్రాజెక్టు. 1 కోటి మంది టీచర్లకు ఏఐపై అవగాహన కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా కేంద్ర విద్యాశాఖ చెప్తా ఉంది. మొత్తం మీద ఏఐ పాఠాలు 3వ తరగతి నుంచి చెప్తారట. సిబిఎస్ఈ సిలబస్ అంటే ఇక్కడ సెంట్రల్ సిలబస్ ఉన్నటువంటి స్కూళ్ళల్లో కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. 3 జిల్లాల్లోనే 6,612 ఇళ్ల రిజిస్ట్రేషన్లు. వాటి విలువ 4,804 కోట్లు. రియల్ ఎస్టేట్పై దుష్ప్రచారమే అని చెప్పేసి నిర్మాణ రంగ వృద్ధి రేటు 11.97% అని చెప్పేసి మంత్రి శ్రీధరబాబు అంటుండు. ముఖ్యమంత్రి చెబితే చేయాలంతే కాదు అన్నందుకే నాడు ఎల్విపై జగన్ వేటు. చెప్పింది చేయకుంటే నేనెందుకని జగన్ అన్నారు. కోపంతోనే వీఆర్ఎస్ తీసుకున్నా అని చెప్పేసి ఇక్కడ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రవీణ్ ప్రకాష్ అంటున్నాడు. రాజీనామా వెనక్కి తీసుకోవాలనుకున్నా, బాబు ఒప్పుకోలేదని తెలిసింది. కలవాలని ప్రయత్నించా, నాపై కోపంగా ఉన్నారని సీఎస్ చెప్పారు. జగన్కు మోకలిరలేదు, నోటి దుర్వాసన వస్తుందనే అలా కూర్చున్నా. ఆర్కేతో బిగ్ డిబేట్లో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రవీణ్ ప్రకాష్ అంటున్నాడు. ఈయన ఇక్కడ కూడా పనిచేసిపోయాడు, భువనగిరిలో ఫస్ట్ సబ్ కలెక్టర్గా పనిచేసినప్పుడు. ఇక బీజేపీ జేడీయూలకు చెరో 101 సీట్లంట. చిరాగ్ పాస్వాన్ పార్టీకి 29. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఏ సీట్ల కేటాయింపులు పూర్తయిపోయినాయి. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి
శనార్థి తెలంగాణ చూద్దాం. చూసారు కదా, ఇది కథ. 42% రిజర్వేషన్లు లేవు, స్థానిక సంస్థలు ఎన్నికలు లేవు, కాంగ్రెస్ విధానం ఇదే. బీసీ రిజర్వేషన్లు పెంపు కావాలంటే హస్తినలో ఆందోళనలు ఒక్కటే దారి. ఎక్కడ హస్తిన అంటే ఢిల్లీలో. కేంద్రంపై ఒత్తిడి పెంచడమే మార్గం. పాత రిజర్వేషన్లతోనైనా స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేస్తుంది. మరి పాత రిజర్వేషన్లతో ఏమైనా వెళ్తుందా అంటే లేదు, పాత రిజర్వేషన్తో వెళ్తే అడుగు ఓట్లు పోతే ఓట్లు కూడా వేయరు అని చెప్పేసి పరిస్థితి ఉందంట. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, గట్టి దెబ్బేసిన యూరియా ఎఫెక్టు, అమలు కాని ఎన్నికల హామీ. అందుకే లోకల్ ఎలక్షన్స్కు వెళ్ళలేక హైకోర్టు సుప్రీంకోర్టు పేరుతో రేవంత్ తాత్సారం చేస్తారని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనున్న తెలంగాణ సర్కార్ సింఘ్వి దవేలతో వాదనలు వినిపించాలని నిర్ణయం. ఇక ఢిల్లీకి మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి అశాస్త్రీయంగా రిజర్వేషన్లు ఇవ్వలేదని వాదించాలనుకుంటున్న ప్రభుత్వం ఏం చేస్తారో. ఇక బీహార్లో పూర్తయిన ఎన్డీఏ సీట్ల షేరింగ్ అని చెప్పేసి ఇందాక చూసుకున్నాం కదా, మొత్తం 243 సీట్లు ఉంటే అలా 101 ఇక్కడ జేడీయూ తర్వాత బీజేపీ తీసుకున్నాయట. తాలిబాన్ల ప్రతీకారం, పాకిస్తాన్పై దాడి, 12 మంది సైనికుల మృతి. ఇక డ్యూరాన్ నియంత్రణ రేఖ వెంబడి ఇరు దేశాలు కాల్పుల ఉల్లంఘన, కునార్ తర్వాత హెల్మాండ్ పోస్టులు తాలిబాన్లు వశమైనాయట. మేమెంతో మాకంత వాట కావాల్సిందే, బీసీ వర్గాల హక్కుల సాధనే లక్ష్యం, జాతీయ స్థాయి బీసీ ఉద్యమానికి శ్రీకారం చుడతాం, సామూహిక ఉద్యమం సామాజిక చైతన్యమే లక్ష్యంగా పనిచేస్తాం, తెలంగాణ సలహా ఉద్యమాన్ని నిర్మిస్తాం, రెడ్డి జాగృతి నేతల వైఖరి దారుణం, బీసీ ఎంబీసీ కులాలు యాచించడం కాదు శాసించే స్థాయికి రావాలి, ఓరుగల్లు వేదికగా ఒకటైన బీసీ మేధావులు, విద్యార్థులు, కుల సంఘాలు సుందర్రాజ్ యాదవ్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన నిన్న ఇక్కడ వరంగల్లో పలు కీలక అంశాలపైన తీర్మానాలు చేసిండ్రు. జనాభాలో బీసీలమెంతో అంత వాటా దక్కాల్సిందేనని ఓబీసీ తర్వాత కూడా మాజీ చైర్మన్ ఎస్ సుందర్రాజ్ యాదవ్ అన్నారు. విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో బీసీల జనాభా దామాషా ప్రకారం కోటా ఇవ్వాల్సిందని డిమాండ్ చేశారు. హనుమకొండ రామ్నగర్ బీసీ భవన్లో ఓబీసీ తర్వాత కూడా మాజీ చైర్మన్ ఎస్ సుందర్రాజ్ యాదవ్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి బీసీ సామాజిక సంస్థలు, మేధావి, కుల సంఘాల నేతలు హాజరయ్యారు. రౌండ్ టేబుల్ సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేశారు. తెలంగాణ సాధన కోసం సబ్బండ వర్గాలు ఉద్యమించినట్లే బీసీ రాజ్యాధికారం కోసం తెలంగాణలో మరో ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి అక్కడ మాట్లాడినరు వక్తలు. పసివాడి ప్రాణం తీసిన పల్స్ పోలియో చుక్కలు వేయగానే బాలుడికి వాంతులు వచ్చినాయంటే 20 నిమిషాలకే బాలుడు మృతి. మరో 7 నెలల పాపకు విరేచనాలు, నారాయణఖేడ్ ఆసుపత్రికి తరలింపు. బాలుడి మృతిపై కుటుంబ సభ్యులు కంటతడి పెట్టుకున్నారు. పాపం నన్ను టార్గెట్ చేస్తుండ్రు, కులం ఆధారంగా కుట్రలు చేస్తుండ్రు, అడ్లును రెచ్చగొట్టి విమర్శలు చేయిస్తుండ్రు. లక్ష్మణ్ను ప్రోత్సహించింది మా నాన్న కాకానే. నిజామాబాద్ మాలల ఐక్య సదస్సులో మంత్రి వివేక్ వెంకటస్వామి ఆవేదన చెందుతున్నాడు. సోషల్ మీడియాలో కొంతమంది తనను టార్గెట్ చేశారని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిగా తాను ఎంతో కష్టపడి పనిచేసినప్పటికీ కులం ఆధారంగా కుట్రలు, విమర్శలు చేస్తున్నారని బాధపడ్డారు. ఆదివారం నిజామాబాద్లో జరిగిన మాలల ఐక్య సదస్సులో ఈ మేరకు మంత్రి వ్యాఖ్యానించారు. ఈ సదస్సులో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొని నిన్న ప్రసంగించాడు. ఇక ఘర్షణలకు దిగమని చెప్పేసి అంటున్నారు. అవసరమైతే పోరాటానికి వెనుకాడం, చర్యలకు ప్రతిచర్య ఉంటుంది. ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలు వాణిజ్య, ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తాయని చెప్పేసి టారిఫ్ వారిపై చైనా కౌంటర్ రియాక్షన్ ఇచ్చింది. మేమేం భయపడం దానికని చెప్పేసి చైనోడు అంటున్నాడు. ఇక టీఆర్పీలోకి చేరికల జోరు, చాలామంది వేలాది మంది వచ్చి చేరుతా ఉన్నారు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో. నిన్న కరీంనగర్ నుంచి భారీగా వచ్చి చేరిండ్రు. నిన్న పార్టీలోకి కరీంనగర్ యువత భారీ జైనింగ్లు, కండువాలు కప్పి టీఆర్పీలోకి ఆహ్వానించిన మల్లన్న అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక టాగోర్ సినిమా సీన్ రిపీట్ అయిందట. గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి అరాచకం. చూసుకో, ఏఐజీ ఆసుపత్రి అంటే ఇట్లా ఇది కూడా చేస్తున్నాడు కథ. చచ్చిపోయిన వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తారు కదా టాగోర్ సినిమాలో, అటువంటి కథ నడిచిందట. 2 రోజుల క్రితం చనిపోయిన మృతదేహానికి 85 లక్షల బిల్లు వేసిరట. చూసుకో, చచ్చిపోయిన శవానికి పీని యొక్క బిల్లు వేసిరట. ఇల్లు అమ్ముకొని బిల్లు చెల్లించిన బాధితులు. ఇక లివర్ ట్రాన్స్ప్లాంట్ కోసం ఆసుపత్రిలో చేరిన వ్యక్తి మొదట 35 లక్షల ప్యాకేజీకి ఓకే చేసిరట. ఆ తర్వాత 85 లక్షలు లాగి పేషెంట్ మృతి చెందినట్లు వెల్లడి. ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చూసినవాయిగా
చచ్చిపోయినాక 2 రోజుల దాకా కూడా ట్రీట్మెంట్ చేసుకున్నట్టుగా నాటకం ఆడి పైసలు వసూలు చేశాడు 85 లక్షలు. ఈ లంగా కథలు ఏజీ ఆసుపత్రులు అంట. చాలా హాస్పిటల్లో చేస్తారు ఈ లంగా కథలు. ఇవన్నీ కూడా బయటకు తీయాలి. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి ఖైదీ ఆత్మహత్య అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మేమెంతో మాకంత వాటా కావాలని చెప్పేసి ఇక్కడ సుందర్రాజ్ యాదవ్. బీసీలకు 42% రిజర్వేషన్లపై ఎందుకంత లొల్లి అని చెప్పేసి ప్రత్యేక వ్యాసం రాసిండు గంటా సోమన్న. ఇక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఫేజ్ 2కు మాజీ మంత్రి పేరు పెట్టిరట. బీసీ రిజర్వేషన్పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి, అన్ని పార్టీలను కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తేవాలి. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. ఇక గుంబల మోహన్ రెడ్డికే నల్లగొండ డీసీసీ ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ ఇదోటి వార్త కనిపిస్తూ ఉంది. ఇక నేటి మాట చూసుకుంటే నిజాలను నిగ్గు తేల్చుతుంది ఒక్కడే, అగ్రవర్ణాల పార్టీలకు ముచ్చమటలు పట్టిస్తుంది ఒక్కడే, బీసీలకు అన్యాయం జరుగుతుంటే గొంతు పెకిలించిన వ్యక్తి ఒక్కడే, ఆ మాటల్లో బెరుకు లేదు, ఆ చూపులో భయం లేదు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మాన్ మల్లన ఆధ్వర్యంలో తాడోపేడో తేల్చుకునే లడాయి మొదలైంది. బీసీ రిజర్వేషన్లలోని ఢిల్లీకి వినబడుతుంది. 140 ఏండ్ల చరిత్ర ఉన్న పార్టీ పునాదులు కదులుతున్నాయి. బీసీ ఉద్యమం దేశమంతటా చూస్తుంది. బడుగు బలహీన వర్గాల ప్రజలను ఓట్లు అడగాలంటే వెన్నులో వణుకు పుట్టాలి. అగ్ర కులాల రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయాలంటే సుచ్చుపడాలి. వాటా కోసం లొల్లి సురువైంది. ఆత్మగౌరవ పోరాటంగా మారిపోయింది. రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఇన్నాళ్లకు బీసీ ప్రజలకు కనువిప్పు కలిగించిన అగ్రవర్ణాల నాయకులకు ధన్యవాదాలు అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న నేటి మాట రాసిండు. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈమె చూద్దాం ఏమంటుందో. ఆర్టీసీకి సర్కార్ బాకీ 1350 కోట్ల రూపాయలంట. మహాలక్ష్మికి నెలకు 10 కోట్ల రూపాయలు ఎగ్గొడుతున్న ప్రభుత్వం అని చెప్పేసి ఒకటి వేసింది. మంత్రులు మంటలు, క్యాబినెట్ సహచరుల కీచులాట అని చెప్పేసి ఒక వార్త. మాలజాతి నేతలనే నాపై కుట్ర అని చెప్పేసి వివేక అన్నట్టుగా ఒక వార్త రాసింది. నీ కొడుకును నేనే గెలిపించిన అని చెప్పేసి ఇక్కడ లక్ష్మణ్ అన్నట్టుగా ఒక వార్త. పొంగులేటిపై మాట మార్చిన మంత్రులు అని చెప్పేసి, ఆ పొంగులేటితో ఇబ్బంది ఉందని చెప్పేసి ఇక్కడ సీతక్క, తర్వాత అక్కడ కొండ సురేఖ అన్నట్టుగా గతంలో వార్తలు వచ్చినాయి. మాట మార్చారని చెప్పేసి మళ్ళీ వార్త రాసింది. నాకేంటి 5కు 10కి చేయి చాపుతున్న ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారట. హోటల్ బిల్లు, కారు సర్వీసింగ్ ఛార్జీలు కూడా మందినెత్తిపైనే వేస్తున్నట. ఖరీదైన ఫోన్లు కొనివ్వాలని చెప్పేసి ఇంజనీర్లపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట. ఇటీవల పదోన్నతులు, బదిలీల్లో భారీ అక్రమాలు, పెద్దసారి పిలిచి వార్నింగ్ ఇచ్చిన తీరుమారని ఐఏఎస్ ఆఫీసర్ అట. మరి ఎవరో ఆయన పేరు కూడా రాస్తే అయిపోతుండేగా. టీచర్ కన్నా ప్లంబర్కే జీతం ఎక్కువ. ఎస్సీ గురుకుల సొసైటీలో విచిత్రం. డ్రైవర్ వేతనం 19,500, టీచర్ జీతం 18,200. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆవేదన అని చెప్పేసి. మరి ఏం బీకినరా, మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉంటారు కదా, చేయొచ్చు కదా, పెంచేది ఉండే కదా మరి మీరే. 3 రోజులు వర్షాలు ఉంటాయట. నైరుతిలో ఆగమనం, తిరోగమనం. ఇక కాంగ్రెస్ ఓటు చోరీ అంట. ఒకే ఇంట్లో 43 ఓట్లు జూబ్లీ హిల్స్లో వెలుగులోకి అని చెప్పేసి. మరి అవి ఏం ఓట్లున్నాయి ఏం కథను చూడాలి. ఎందుకంటే ఇప్పుడు అవి నిజంగా అక్రమ ఓట్లు చేసినరా లేకపోతే ఇది కూడా జరుగుతుంది ఓసారి. ఏమిటంటే ఒకటి బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్లో చాలామంది ఉంటారు కదా, చాలా కుటుంబాలు ఉంటే అట్లా కూడా ఉంటాయి. మరి ఏదో మరి చూడాలి. కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా జూబ్లీ హిల్స్ ప్రజలు నిర్ణయించుకోవాలని చెప్పేసి కేటీ రామారావు. కేంద్ర మంత్రినైనా నేనేం చేయలేను, బీసీ కోటపై చేతులెత్తేసిన కిషన్ రెడ్డి. మహారాష్ట్రలో మా ప్రభుత్వమే ఉన్న రిజర్వేషన్లపై ఏం చేయలేకపోయినాం, 50% పరిమితి విధించింది కాంగ్రెస్సే. హైకోర్టులో వాదన వినిపించడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని చెప్పేసి మేమైతే ఏం చేయమని చెప్తున్నాడు. ఇక బీసీ సంఘాల జేఏసీ ఏర్పాటు, చైర్మన్గా ఆర్ కృష్ణయ్య ఎంపిక, బీసీ బంద్ 18కి వాయిదా అని చెప్పేసి చిన్న వార్త ఇక్కడ మూలకింత తీసేసింది. ఆమె ఇష్టం ఉండదు మీకు. మళ్ళీ చెప్పుడు మేము మాత్రం వేరే ఉంటుంది లెక్క. మేము అట్లా చేసినాం ఇట్లా చేసినామని చెప్పినట్టుగా చేస్తుంటుంది అనమాట. కాబట్టి దీనిపైన ఉన్నది. ఇక మొత్తం మీద ఇక్కడ బీహార్ ఎన్నికలకు సంబంధించి మొత్తం కూడా అక్కడ కూడా సమాయత్తం అవుతూ ఉన్నాయి పార్టీలు.